జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. త్వరలోనే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు. టికెట్ దక్కలేదని గత కొంతకాలంగా శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు అందిస్తారు. సాంబశివారావు చెప్పండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి అరణి శ్రీనివాసులు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన గెలవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వైసీపీ పార్టీ ఇప్పటికే టికెట్ల విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో ముఖ్యంగా నేతల మార్పులు అయితే భారీగా చేపడుతున్న తరుణంలో అదేవిధంగా ఏదైతే చిత్తూరుకు చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి ప్రస్తున్నటువంటి అరణి శ్రీనివాసులు అవుతున్నారు. ఆయన ఆ స్థానంలో చిత్తూరు టికెట్ విజయానంద రెడ్డికి వైసీపీ ఇవ్వడంతో ఆయనకి ఏదైతే వైసీపీ పార్టీ హామీ ఇచ్చిందో రాజ్యసభ సీట్ ఇస్తా ఉంటే కూడా కొంత హామీలు ఇచ్చినట్టుగా కూడా సోషల్ మీడియాలో తెలుస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆయనకి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఒక క్లారిటీ రాకపోవడంతో ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ నివాసంలో వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసరెడ్డి కలవడం జరిగింది. ఆయనతో పాటు కొద్దిసేపు అంటే గంట పై సమయం ఆయనతో పాటు గడపడం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి కానీ పార్టీ అతనిపై చేసినటువంటి ఏదైతే వాగ్దానాలు కానీ వాటి నెరవేర్చకపోవడంతో వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ వివరించినట్లు కూడా తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ముందుకు వస్తున్నట్టుగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి త్వరలోనే ఏదైతే జనసేన పార్టీలో చేరబోతున్నానంటూ కూడా ఆయన చేరాలనే ఉద్దేశంతో అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ తో చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి 2-3 రోజుల్లోనే ఏదైతే జనసేన పార్టీలకి అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాగానే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాకి రాగానే ఆయన పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.